పురం శ్రీవారి భక్త బృందం వారిచే నిరసన కార్యక్రమం. లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని శాంతియుత నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని భవానీపురం స్వాతి రోడ్లో నిర్వహించారు. ఆదివారం ఈ ర్యాలీ నిర్వహించిన నిర్వాహకులు చెన్నా శివకుమార్, కేవి సురేష్, కేశవరావు, బూస్ట్ శివ, రామకృష్ణ తదితరుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంతో పవిత్రమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ దారుణానికి ఒడిగట్టినటువంటి ఎంతటి వారినైనా సరే దేశంలో ఎక్కడ అమలు కానటువంటి శిక్షలను అమలు చేసి భక్తుల మనోభావాలను కాపాడాలని ఈ సందర్భంగా వారు హితవు పలికారు. ఈ నిరసన కార్యక్రమంలో శివకుమార్, కళ్యాణ్, బాలాజీ, తమ్మన సురేష్, పూర్ణిమ, కిరణ్మయ్, అనురాధ, శిరీష తదితరులు ఈ ర్యాలీలో నమో వెంకటేశ అంటూ నినాదాలు చేస్తూ నగర పురవీధుల్లో ఆధ్యాత్మిక వాతావరణంలో శాంతియుత ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సనాతన ధర్మాన్ని కాపాడాలి, సనాతన ధర్మాన్ని కాపాడాలి, లడ్డు దోషుల్ని శిక్షించాలి. గోవింద 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అజిత్ కుమార్ అండి, మాది భవానీపురం, విజయవాడ. నమో వెంకటేశాయ. ఎంతో చరిత్ర ఉన్న, ఎంతో దైవత్వం నిండి ఉన్న తిరుమల కొండపై మహా అద్భుతంగా, అమృతంగా భావించే లడ్డూ విషయంలో ఎన్నో అవకతవకలు, పంది కొవ్వుని, గొడ్డు కొవ్వుని మిశ్రమాలకు పాల్పడి దారుణానికి ఒడగదీసిన వ్యక్తులు వాళ్ళు దారుణంగా శిక్షించబడాలని కోరుకుంటున్నానండి. ఆ వ్యక్తులు ఏ స్థాయిలో అయినా వారికి అందరి ముందు, ప్రజలందరి ముందు స్వామివారి పాదాల దగ్గర క్షమాపణ కోరి తీరాలి. ప్రభుత్వం ఎప్పుడూ లేనంత కఠిన చర్య తీసుకొని స్వామివారిని ప్రతిష్టను, భక్తుల మనోభావాలను మనం ఎప్పుడు కాపాడుకోవాలండి. ఈ విషయంగా ఫర్దర్గా ఎవ్వరూ కూడా ఎటువంటి దుర్మార్గానికి పాల్పడకుండా కఠిన చర్య తీసుకోవాలి, బహిరంగంగా క్షమాపణ చెప్పి తీరాలి. అలాగే ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తుంది ఏంటంటే, హిందూ ధర్మాదాయాల్లో, హిందూ గుళ్ళలో హిందువులే పాలక వర్గంగా నియమించుకోవాలండి. అన్య మతస్థులు నియమిస్తే ఇప్పుడు జరగబోయే దారుణాలకి మనం చూడాల్సిన పొజిషన్ ఉంటుంది. దీన్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని జీవో పాస్ చేయాలి. హిందూ ధర్మాన్ని హిందువులే కాపాడుకోవాలి. జై గోవింద, జై జై గోవింద. వెంకటేశాయ. నా పేరు మోనిక. మనం ఎంతో ప్రేమగా కొలిచే మన కలియుగ ప్రత్యక్ష దైవానికి ఇంత అన్యాయం జరిగిందంటే నమ్మలేకపోతున్నాము. మనం ఎంతో పరమ పవిత్రంగా భావించే మన లడ్డూలో ఇంత కలుషితం చేశారంటే అది అన్యాయం అండి. అది ఎవరైనా, ఏ స్థాయి వారైనా, ఇది ఎవరి హయాంలో జరిగిందో, టీటీడీ బోర్డులో ఎందుకు అన్యమతస్థులు ఉన్నారో వీటన్నిటికీ మనకి వివరం కావాలి. దీని వెనక ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా శిక్ష పడాలని కోరుకుంటున్నాము. మన సనాతన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి. జై శ్రీరామ్. గోవింద గోవిందండి. నా పేరు రోజా. మన కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామికి జరిగిన అన్యాయాన్ని గురించి మనందరం ఫైట్ చేస్తున్నాము. మన హిందుత్వాన్ని కాపాడుకోవాలని, ఈ అన్యాయాన్ని ఎదుర్కోవాలని మనం అందరం కలిసి సమిష్టిగా కృషి చేస్తూ అందరినీ కలిపి కట్టుకుని అందరి గురించి చెప్తూ మనం స్లోగన్స్ చెప్తూ బయలుదేరాం. ఇది మన ఎవరైతే దోషులు ఉంటారో వాళ్ళ చెవికి వెళ్లే వరకు వాళ్ళ మళ్ళీ ఈ తప్పును రిపీట్ చేయకూడదు అని వాళ్ళు భావించి వాళ్ళంతా వాళ్ళు రియలైజ్ అయ్యి ఈ తప్పుని వారు చేసిన తప్పుని సరిదిద్దుకోవాలి. వాళ్ళంతట వాళ్ళుగానే తప్పు తెలుసుకొని క్షమించమని అడిగి మన కాళ్ళ దగ్గరకు వచ్చేంత వరకు మనం ఫైట్ చేయాలి. అలాగే వాళ్ళని కూడా మనం శిక్షించేట్టుగా చేయాలి. ఈ రకంగా మనం ఈ స్లోగన్స్ చెప్తూ ఉంటున్నాం కాబట్టి ఇవి ఎవరి వరకు వెళ్ళాలి, ఆ వెంకటేశ్వర దృష్టికి కూడా వెళ్ళి వాళ్ళకు కూడా తగిన శిక్షణ ఇచ్చి శిక్షిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమో వెంకటేశాయ. గుప్తా అండి, భవానీపురం. ఇప్పుడు మనం సమస్యను ఎదుర్కొంటున్నాం, బయటకు వచ్చింది ఈ సమస్య. దీని పరిష్కార మార్గం ఆలోచిద్దాం. మన వైపు నుంచి టీటీడీ స్వయంగా దేశవాళీ నెయ్యి కోసం ఒక గోశాలని, ఒక డైరీని ప్రారంభిస్తే బాగుంటుందని నా ఉద్దేశం, అందరి ఉద్దేశము. దీనివల్ల ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది. స్వయంగా కల్తీ లేని నెయ్యి
స్వామివారి ప్రసాదాలకి ఉపయోగపడుతుందని భావిస్తున్నాము. దీనికి అందరి మద్దతుతో టీటీడీ బోర్డుకి పాలకుల దగ్గరికి ఈ యొక్క పరిష్కార మార్గాన్ని తీసుకెళ్దామని ఆశిస్తున్నాను. ఇది ఒక్కసారి మీరు అందరూ మద్దతుతో ఆ పరిష్కార మార్గాన్ని పాలకుల దగ్గరికి తీసుకెళ్దాం. జై నమో వెంకటేశాయ. నా పేరు శివకుమార్ అండి. నమో వెంకటేశాయ. మనందరం మన కష్టాలు వస్తే అడుగడుగు దండాలు పెట్టుకుంటా ఇంటికాడ నుంచి జోగెత్తుకొని తిరుపతి దాకా నడిచెళ్ళే వాళ్ళు ఉన్నారు, కింద నుంచి నడిచెళ్ళే వాళ్ళు ఉన్నారు. అంత దూరం వెళ్ళి లైన్లో నుంచొని 4-5 గంటల పాటు ప్రార్థనలు చేసుకుంటా దేవుడి దగ్గరికి స్మరించుకుంటా దండం పెట్టుకొని బయటికి లడ్డూ తీసుకొని మొత్తం ఇదంతా ఒకరోజు ప్రక్రియ ఉంటుంది. ఎంత తీసుకున్న తర్వాత లడ్డూని గల్లగద్దుకొని ఎంత పవిత్రతగా తింటామో ఇన్ని కోట్ల మందికి తెలుసు. ఆ లడ్డూనే తప్పు చేసి మరీ సంపాదించుకోవాలనుకునే వాళ్ళని ఏమనాలి? ఇది మాట చెప్పడానికి నోట్ల నుంచి మాట కూడా రావట్లా, అంత తప్పు చేశారు వాళ్ళు. ఈ తప్పు చేసిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ కఠినంగా శిక్షించాలి. గోవింద గోవింద. ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే, హిందూ దేవుళ్ళని, హిందూ దేవాలయాల్ని హిందువులే పాలించాలి, హిందువులే దాని క్షేమం చూడాలి. అన్యమతస్తులు కనుక దీనిలో వేలుదూరిస్తే ఇలాంటివే జరుగుతాయి. కనుక ఓన్లీ హిందూ దేవుళ్ళు హిందూ వాళ్ళే పరిపాలించాలి, హిందువులే చూసుకోవాలని చెప్పనని కోరుకుంటున్నాను. ఇప్పటికైనా గవర్నమెంట్ వారు ఈ విషయంలో కఠినమైన చర్యలు తీసుకొని హిందువులనే ఉండేటట్టుగా చేసి ఉండండి. ఏంటంటే ఎంతటి వారినైనా కఠినంగా శిక్షించాలని చెప్పనని కోరుకుంటున్నాను. Like, subscribe and press the bell icon for new updates.